శ్రీరంగాచార్య గురవే అప్పలాచార్య సూనవే శ్రీభాష్యాది ప్రవాచ్యాయ దేశికాయ నమో నమః. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, టీకేవి ఆర్పి రాఘవ పాండవీయం దాంట్లో భీమసేన వైభవాన్ని కూడా ఇంకో కోణంలో మనం చూస్తున్నాం. కుంతి స్తుతి చేసిన పద్ధతి లోపల ఒక అందమైన భావం ఉంది. ఏమిటంటే, ఏ అగ్నయో న సోసుచానన్ ఇధానా ద్వియత్ త్రిః మరుతో వా వృధంత అరేణవో హిరణ్యయాస ఏషాం సాకం నృమ్ణైః పౌంస్యేభిశ్చ భువన్. ఏ మరుద్దేవతలైతే ఇధానా అగ్నయో నః, ఇధానా అగ్నయో న, ఏ మరుత్తులు ఇంధనములతో కూడిన అగ్నుల వలె అని అక్కడ నహ అంటే మా కోసం అని రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ. సోసుచన్ అంటే దీపిస్తారో, అంటే మనకి కనిపించడానికి, మనకి వెలుతురు ఇవ్వడానికి, వేడి ఇవ్వడానికి, ఆరోగ్యం ఇవ్వడానికి కూడా అంతటి కాంతితోటి, అంటే ఒక్కోసారి కాంతి కనిపించవచ్చు, కనిపించకపోవచ్చును, కళ్ళు బయలు గమ్ముతాయి మనకి ఆ కాంతి వల్ల. అలా ఉన్న యత్ ఏ మరుత్తులైతే ద్విః త్రిః ప్రవృద్ధంత, వాళ్ళ ఇచ్ఛానుసారము, మన ప్రార్థన అనుసారము 2 రెట్లు 3 రెట్లు 5 రెట్లు అలాగా వృద్ధి చెందుతూ పెడతారు. ఏషాం ఇలాంటి మరుత్తుల రథాలున్నాయే, అరేణవ హిరణ్యయాస, రజోగుణానికి తావులేదు దాంట్లో, దాని లోపల దుమ్ము కణాలు ఎక్కడా ఉండవు. అరేణవ దుమ్ములోనే పరిగెడతాయి నిజమే రథాలు, కానీ ఆ దుమ్ము మాత్రం రథాలను అంటుకోదు, రథము లోపల పడదు. ఆలోచించండి ఎంత గొప్పగా ఉంటుందో. అరేణవ హిరణ్యయాస, అంతేకాదు బంగారముతో చేయబడినవి, ఆ బంగారం అలాగే తళ 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 మెరుస్తూనే ఉంటుంది, అది విశేషం. అలాంటిది నృమ్ణై ధనములతో సహి, రకరకాల ధనాలతో, పౌంస్యోభిశ్చ సాకం, అంతేకాదు ధనం ఒకటే కాదు, ధనానికి తగిలిన బలంతో సహా ప్రేరణతో సహా భువన్ ప్రాదుర్భవిస్తాయి. అంటే ఆ క్షణం లోపల ధనం వచ్చేస్తుంది. ఎలా వస్తుంది చెప్పలేము మనం, అదనమాట. ఆ పద్ధతి లోపల మరుద్దేవతలంతా కూడా సప్త మరుత్తులు లేదా 49 మరుత్తులు అంటారు. ఇలాగ వీళ్ళందరూ కూడా వస్తారు. ఆ రథాలకి దుమ్ము అంటనే అంటదు. బంగారు రేణువులు ఉంటాయి కదా, ఆ రేణువులు మాత్రం వచ్చే మార్గం నిండా పడుతుంటాయి. మనకందరికీ తెలుస్తుందట అగ్నిదేవుడు వచ్చాడని చెప్పి. ధనములు ప్రసాదిస్తాడు, మనం కోరింది ఇస్తాడు. అంతేకాదు ఆ కాంతితోటి రకరకాలుగా చూడగలిగిన వాడికి దర్శనం, లేని వాడికి వాడి మీద ఉండే ఆగ్రహానికి నిదర్శనమేది. అలాగా అంతేకాదు దుర్యోధనుడు చిన్నతనాల్లో ఈ పాండవుల్ని పట్టుకుని కుండుడని అని తిడుతుండేవాడు. అంటే పెళ్ళి కాకుండానే సంతానాన్ని కంది, మొగుడుండగానే వేరే వాళ్ళ చేత కన్నది, ఈ పేరుతో ఆ పేర్లు చెప్తారు అక్కడ. అంటే మీరు గోళగులు కాదా అన్నాడు. అంటే ఒక పెళ్ళి అయిన తర్వాత విధవరాలై మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ కన్నావు నువ్వు అని చెప్పి గాంధారికి ఉంది కదా, అలాగే. కానీ దేవతల వల్ల కలిగిన సంతానానికి ఈ దోషములు ఎక్కడా అంటవు, అది గమనించండి. ఎందుకంటే అక్కడ కూడా యజుర్వేదం ఒక చక్కటి మంత్రం చెప్పింది. ఏమిటది? నకిః ఏషాం జనూషి వేదతే అంగ విద్రేమిత జనిత్రం. ఏషాం జనూషి, మరుత్తుల జన్మ రహస్యం ఉందే. ఒక్కసారి శ్రీమద్ రామాయణంలో, భారతంలో,
భాగవతంలో మరుతులలా ఆవిర్భవించారు, ఇంద్రుడికి ఇలా సేవకులయ్యారు, ఆ గాథలన్నీ ఉన్నాయి చూడండి. ఈ మరుత్తుల జన్మ రహస్యాలున్నాయే, జనూంషి మామూలు జనులున్నారే వీళ్ళు పామరులైన వాళ్ళు నకిర్హి వేద. దితి అదితి కదా, అదితి సంతానం అంతా దేవతలు. అప్పుడు దితి అడిగింది ఇంద్రుని చంపే కొడుకు కావాలని చెప్పి. ప్రజాపతి చెప్పాడు, నువ్వు సంవత్సరాలు చేయన్నాడు. ఆ ఇంద్రుడికి ఆ సంగతి తెలిసి ఆవిడ గర్భవతిగా ఉండగా వచ్చాడు. అమ్మా నీకు నేను సేవ చేసుకుంటాను, నీకు కొడుకు లాంటి వాడినే కదా అని చెప్పి అంటూ అన్ని రకాల సేవలు చేసేవాడు. ఒక రోజున ఆవిడ పట్టపగలు నిద్రించింది. నిద్రించడంలో నీతి తప్పింది, నియమం తప్పింది. తల పెట్టుకోవాల్సిన కాళ్ళు పెట్టుకుంది, కాళ్ళు ఉంచాల్సిన తల పెట్టుకుంది. ఈ జడ విరబోసుకునుంది, ఈ జడ కొసలు కాళ్ళకి తగులుతున్నాయి. ఆ సమయం లోపల ఆవిడ గర్భం పూర్తిగా ధరించింది, పిండము లోపల ఏర్పడింది. ఇంద్రుడు వజ్రాయుధంతో లోపల ప్రవేశించి ఆ పిండమును 7 ముక్కల కింద కొట్టాడు. ఏడుస్తుండగా అవి మా రుద అన్నాడు అని మళ్ళీ కొట్టాడు ముక్కల కింద. వాళ్ళే పుట్టారు మరుత్తులు. అప్పుడు ఆవిడ అడిగింది, ఏమయ్యా నీ సేవ చేస్తారయ్యా వాళ్ళు? అదే చెప్పాడు, అమ్మా నువ్వు నన్ను చంపడానికి నన్నావి కదా, అందుకని నేను ఈ పని చేశాను, క్షమించు. వాళ్ళు నాతో సమాన భాగస్వాములు అవుతారు, నా సేవకులే కాదు నాకు అసిస్టెంట్స్ అవుతారన్నాడు. అందుకనే మరుద్దేవతలు ఇంద్రుడికి పరివారంగా ఉంటారు. ఇది మనకు పురాణాల్లో గాథ ఉంది. మరి ఆ జన్మరహస్యం ఎంతమందికి తెలుసండి? అదే చెప్తున్నారు, మరుత్తుల జన్మరహస్యాలు జనూంషి నకిర్హి వేద. ఎవ్వళ్ళు కూడా పూర్తిగా తెలుసుకోలేరు. ఈ మరుద్దేవతలకు అధిపతే పరమశివుల వారు. రుద్ర శబ్దంతో వీళ్ళని చెప్తారు. ఎందుకు రుద్ర అంటే మరుద్దేవత ఎందుకు కావాల్సి వచ్చింది? వాటి కూడా వేదంలో వివరాలన్నీ ఉన్నాయి. అందుకని రుద్రవీరి సముద్భవ అన్నప్పుడు వైష్ణవులు కోప్పడుతుంటారు. శివుడు ఏమో అలా ఏంటంటే హనుమంతుని పట్టుకుని హనుమంతుని పెరిగి తిరువుడి అంటాం కదా. అక్కడ రుద్రశబ్దం అనగానే పరమశివుడు అనే అర్థం కాదు, వాయుదేవుని వీర్యం అని కూడా ఉంది అక్కడ. మరి ఎందుకు చూసుకోరు? వేదంలో ఉన్నదే కదా. అదనమాట. అంటే ఎంతసేపు కూడా మనకు భావం మనసులో పెడితే అదే అంతే తప్ప ముందు వెనక వేదం ఏం చెప్పింది ఎవరికి అక్కర్లేదు. అలాగే నమకం చమకం ఉంది. నమకం చమకలో రహస్యాలు ఎంతమంది తెలుసండి? నమే నమే నమే, నాకు వద్దు 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 అని చెప్పి చెమే 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 పెట్టి అది కావాలి ఇది కావాలి, ఇది దాన్ని బట్టి ఎందుకన్నాడు ఇలాగే ఆలోచించండి. ఇలాంటి రహస్యాలు కొన్నినా ఇలాంటి వాటిలో చెప్పుకుందామనే ప్రయత్నం ఇది. అందుకని మరుత్తుల జన్మ రహస్యాలు ఎవ్వళ్ళు కూడా తెలియలేరు. అలాంటిది. అంతేకాదు అంగవిద్రే, వాళ్ళెవళ్ళు అంగవిద్రే భగవత్ స్వరూపులైన వాళ్ళకి మాత్రమే ఆ జన్మ రహస్యం తెలుస్తుంది, మిగిలిన వాళ్ళకి తెలియదు. కర్ణుడి జన్మ రహస్యం కుంతికి తెలుసు, కర్ణుడికి తెలుసు సూర్యుని ద్వారా, అంతే. అలాగే పాండవుల జన్మ రహస్యం వాళ్ళకి, మిగిలిన వాళ్ళందరికీ కూడా తప్పుగానే తోస్తుంది, వేరే భావమే ఉంటుంది. అది విశేషం. అలాగే పాండవులు 5గురు ద్రౌపది ఎందుకు పత్ని అయ్యింది అంటే, ఇప్పుడు గ్రంథాలు రాసేవాళ్ళు నేపాల్ ప్రాంతంలో జరిగింది కదా, నేపాల్లో ఇప్పటికీ ఆచారం ఉంది, ఆచారం ప్రకారమైంది దుంపదగా. ఆచారం కంటే ముందే జరిగింది ఇది. మీరు ఆచారం పేరు పెట్టుకున్నది అక్కడ చూసుకోండి ఒక్కసారి. 5గురు ఎందుకు మహాభారతంలో కారణాలు చెప్పారు. ఏమిటది? ఆ మహాతల్లి కోరుకున్న వరం ఉంటుంది, ఇంద్రుడికి శాపం ఉంటుంది, మరొకటి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలబోసుకోవాలి వాటిని. అదనమాట. అభి స్వపూర్భి మిథ నపంత వాతస్వసన సేన అస్పృధన్. వాళ్ళు స్వపూర్భి తమ గతులతోటి, ఆ గతికి ఎవళ్ళో చేయక్కర్లేదు, వాళ్ళంతటి వాళ్ళే ప్రేరణ చెంది ముందుకెడతారు. మిథ అభి వపంత, పరస్పరము అభిముఖులై కలిసి పెడతారు. స్యేన, వాళ్ళంతా కూడా అతి వేగము కలిగిన వారు, గ్రద్దవలె చూపు కలిగిన వారు, వేగము కలిగిన వారు. అస్పృధన్, పరస్పరము రూప సౌందర్యాలతోటి స్పర్ధ వహిస్తారు. ఇలాంటి జాతి మానవ జాతిలో వైశ్యులు.
వైశ్యులంటే కోమట్లనే కాదండి, కృషి గోరక్షణ వాణిజ్యము. కర్షకులు ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడతారు తప్ప ఈర్ష్యపడరు. వాళ్ళు వ్యవసాయం చేస్తూ అద్భుతంగా చేస్తుంటే ఇది ఎలా చేశారో నాకు చెప్పండి, వీళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు చెప్పుకుంటారు, పోటీ పడి. అలాగే కృషి గోరక్షణ, ఆవులను రక్షించడం. ఇప్పుడు పాపం చాలామంది ఆవు పీఠాలు పెట్టామనుకుంటుంటారు అని డొనేషన్లు వసూలు చేసి రోజుకి 10 రూపాయలు తిండి కూడా పెట్టరు, 100 రూపాయలు బ్యాంకులో వేసుకుంటారు వీళ్ళు. ఇలాంటి గోమఠాలు ఎక్కువైపోయాయి. పాతకాలం వల్ల కాదు, గోమఠులు అంటే గోవులకి మఠములు కట్టి వాళ్ళు కోమఠులు అయ్యారు. ఇలా కృషి గోరక్షణ వాణిజ్యము. తన దగ్గర సొమ్ము ఉంది, 10 మందికి ఉపయోగించాలి, దానివల్ల వచ్చే కొంత లాభంతో పొందాడు. కుసీదము వడ్డీ అంటారు దాన్ని. అలాగా అంటే దీన్ని అలా వ్యాపారాలు చేయని వాళ్ళు వ్యాపారంలోకి వస్తేనే కొత్త కొత్త దిక్కుమాల ప్రమాదాలన్నీ వచ్చి కూర్చున్నాయి. ఏమిటది? షేర్ మార్కెట్లు ఇలాంటి వాటి పేరుతోటి తగలేసి కూర్చోబెట్టారు. ఇది కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పరస్పరము ద్వేషించుకోరు. చేత మా ఊళ్ళో అప్పటికే 3-4 షాపులు ఉన్నాయి. తర్వాత ఒక ఆయన వచ్చారు, పెట్టుకున్న షాపు. ఆయన పేరేటో ముందు వాళ్ళకి తెలుసు, కొత్త కోమటి అని పేరు పెట్టారు. అంతే, కొత్తగా వచ్చాడు. వచ్చి మా ఊరు వచ్చి 60 ఏళ్ళు అయింది. ఎప్పటికీ ఆ షాప్ పేరు కొత్త కోమటి అంటారు బాబు. ఎక్కడ ప్రేమలు తప్ప ద్వేషాలు ఉండవు. అలాంటి వాళ్ళు మరుత్తులు ఒకళ్ళు సాధించుకుంటూ పెడతారు. అది సాధించ చేద్దామండి అలా ఎదురుకెడతారు అన్నమాట. అది పద్ధతి. ఇలాంటి వాళ్ళని భీమవరంలో మీనా బిస్కెట్స్ అని మరొకటి ఇలాంటి వాళ్ళని చూసాం. అలాగే బట్టల షాపులు ఇవన్నీ కూడా అలాగే ఉండేవి. పోటీ పడేవారు, ద్వేషం ఉండేది కాదు. అందరూ హాయిగా కూర్చొని మాట్లాడుకునేవారు. అలాగే మరుద్దేవతల సంతానం కూడా రూప సౌందర్యాలతోటి. మరుద్దేవతలను కానీ ఓ పక్కన ఇంద్రుడు వస్తాడు, మరుద్దేవతలను యముడు. అందుకని వీళ్ళెవళ్ళు కూడా ఎవళ్ళ రూపాలు, ఎవళ్ళ అందాలు, ఎవరి ప్రత్యేకలు వాళ్ళకున్నాయి. ఈర్ష్య పడలేదు ఎక్కడా కూడాను. అలాగా సావిట్ సువీరాం మరుద్భిరస్తు సనాత్ సంహతి పుష్యంతి నృమ్ణం. సావిట్ ఆ ప్రజలు, ఏ ప్రజలైతే ఇది సేవలు చేస్తారో మరుద్దేవతలకి, వారు మరుద్భిః సనాత్ మరుత్తుల అనుగ్రహం కారణం చేతే చిరకాలం పాటు సహంతి శత్రువులని పరాభవిస్తూ ఉంటారు. వాళ్ళు పరాభవిస్తారు. నృమ్ణం పుష్యంతి ధనము బలాన్ని వృద్ధి చేసుకుంటూ పెంపు చేసుకుంటూ సువీరాహ శోభనకరుడైన పుత్రుని పొందుతూ కలిగిన ఉంటారు. అస్తు అవుతారు. ఇది ఆశీర్వచనమే. మీరు కూడా అలాగే మరుద్దేవతల అనుగ్రహం చేత చక్కటి సంపద పొందుదురు కానీ వీరాన్ని పొందురు కానీ. ఇక్కడ ఇంకో మాట చెప్పేమిటది? కృషి గోరక్షణ వాణిజ్యము. వాణిజ్యం అంటే మరి డబ్బుతోటి అందరికీ పంచిపెడుతూ వడ్డీ వసూలు చేస్తారేమిటి అంటే, డబ్బు అంటే అర్థం ఏమిటంటే ఒక తోట నిలబడి ఉండేదే డబ్బు కాదండి. మనీ అంటే కామర్స్ ఎకనామిక్స్లో డెఫినేషన్ ఉంటుంది. మనీ అంటే విచ్ హ్యాస్ ది ప్రాపర్టీ ఆఫ్ కంటిన్యూస్ రన్. కంటిన్యూ పెడుతూ ఉండాలి. అది దాని పేరు ద్రవ్యము, ద్రవరూపమైనది. ఒక తోట స్థిరంగా పడుంది. బ్యాంకులో 3 కోట్లు ఉన్నాయి, నువ్వు వాటల్లా ఉపయోగం అయితే దాని డబ్బు అందావా? లేదు కదా. నీ జేబులోను 5,000 రూపాయలు ఉన్నాయి. రోడ్డు పక్కకి వెళ్ళి చక్కెర గడ్డి కొంటే వాడు 30 ఇమ్మన్నాడు. చెక్కు రాస్తే వాడు తింటాడా? కాదు, వాడు 30 చిల్లర ఇవ్వాలి. అదే డబ్బు, చెక్కు కాదు. ఇది గమనించండి కాస్త. అలాగా మీరందరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడుతూ అందంలో కానీ బలంలో కానీ ప్రత్యేకత కానీ వృద్ధి పొందుతూ ఉంటారు. అంతేకాదు ఇది మరుద్దేవతల అనుగ్రహం పొందాలంటే అగ్నిని ఉపాసిస్తున్నాం కదా. ఆయన కూడా ప్రచిత్రం అర్కం గృణతే తురాయ మారుతాయ స్వతవసే భరద్వం ఏ సహాంసి సహసా సంహతే రేజతే అగ్నే పృథివీం మఖేభ్య. ఆకాశాత్ వాయు, వాయురగ్ని కదా, అంచేత వాయుదేవ సంబంధం అగ్ని. ఆయనలా ఉంటాడు. గృణతే శబ్దిస్తూ ఉంటాడు, స్తుతించబడుతూ ఉంటాడు. తురాయ వేగం కలిగినవాడు ఆయన. స్వతవసే స్వతసిద్ధంగా బలం కలిగిన మరుత్తుల కోసమని చెప్పి చిత్రం చాలా చిత్రమైన దర్శనీయమైన అర్కం
ప్రభరధ్వం. ఈ హవిస్సుని, ధనాన్ని వీళ్ళందరూ ఋత్విక్కులు సమర్పిస్తున్నారు. అగ్ని నీకు అప్పచెప్తున్నాం, వాయుదేవతలకు అందించాలి అంటున్నారు. అంతేకాదు, ఒక పని చేసేవారు 10 మంది ఉంటే ముఖ్యుడిని పిలిచి చెప్తారు కదా, అలాగే ఇక్కడ అగ్నిని పిలుస్తున్నారు. 10 మందికి అందజేయాలి, 10 మందిని పిలవలేరు, ఒక అగ్నిని పెట్టుకుంటున్నారు. బాబు నువ్వు అన్నితోయ్యా. ఇది యజ్ఞంలో ఉన్న గొప్పతనము. ఏ సహాంసి సహసా సహంతే. ఏ మరుద్దేవతలైతే శత్రువుల బలాలని తన బలాలతో అణచివేస్తారో, మఖేభ్య యజ్ఞాల్లో గౌరవించదగిన వాళ్ళు ఆ వాళ్ళు వాళ్ళ భయం చేత పృథివీ రేజతే, భూమండలం కూడా భయపడుతుంది వాయుదేవుని సంచారం చేత, అగ్ని సంచారం చేత. అలాంటి వాళ్ళు మీరంతానయ్యా. వాటికి నీ ద్వారానే హవిస్సులు ఇస్తున్నాం అగ్నిదేవ. ఆకాశాత్ వాయు, వాయురగ్ని, అగ్నిరాప, ఆప పృథివీ కదా. ఇచ్చిన అగ్ని ద్వారా అందరికీ ఇలా ఇస్తున్నాము. అలాగే అగ్ని స్వరూపమే యమధర్మరాజు కదా, ఆ కారణం చేత ఇది. అలాగే భీముడి బలం గురించి కూడా ఒక్కసారి ఒక మాట చెప్పుకుందాం. ఏమిటది అంటే, నాస్య వార్త నతురుత స్వస్తి మరుతో యం అవధ వాజసాతౌ తోకేవా గోషు తనయే యమప్సు సవ్రజం దత్త పార్యే అదద్యో. ఇది కూడా ఋగ్వేద మంత్రమే. కనీసం మొదటి పదం గుర్తుపెట్టుకుని ఋగ్వేదంలో చూస్తే వ్యాఖ్యానం దొరుకుతుంది. మరుత వాజసాతే యం అవధ. ఓ మరుద్దేవతలారా, యుద్ధరంగం లోపల మీరు ఎవరినైతే కాపాడుతుంటారో అస్య వర్త నా అస్తి, గుర్తుపెట్టుకోండి. అలాంటి వాడికి ప్రేరణ కలిగించడం కోసం ఎవడు అక్కర్లే, మీరు రక్షించారు కదా, మీ వల్లనే ప్రేరణ పొందుతారు వాళ్ళందరూ కూడాను. అంటే స్థిరచిత్తులు భయరహితులు అవుతారు. అందుకనే చూడండి, సుశర్మతో యుద్ధం చేసేటప్పుడు విరాట్ రాజు గారు సంబరపడిపోయాడు భీముడు చేసిన యుద్ధాన్ని చూసేసరికి. అక్కడ నకుల సహదేవులు యుద్ధం చేశారు, ధర్మరాజు చేశాడు. భీముడి యుద్ధాన్ని చాలా ఆనందపడిపోయాడు. ఎవడో వంటవాడు అనుకున్నాయ్యా, ఇంత గొప్పగా ఉంటాడని అనుకోలేదు అన్నాడు అక్కడ. అలాగా తరుతాను నా హింసకులు కూడా వాళ్ళకెవళ్ళు ఉండరు, ఎవళ్ళు వాళ్ళని హింసించలేరు. అద తోకే తన ఏవ. అదే పద్ధతి లోపల వాళ్ళ యొక్క పుత్రుల విషయంలో కానీ పౌత్రుల విషయంలో కానీ, తోక అంటే పుత్రుడు, తనయ అంటే మనుమడు. ఇది చమత్కారం వేదంలోను. మనం ఏం చేస్తాం, తనయ అంటేనే కొడుకు అనుకుంటాం, కానీ తోక అంటే నీలో భాగము. తనయ దాన్ని విస్తరించేవాడు అంటే మనుమడు అనమాట. అలాంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని రక్షించడంలో కానీ ధనాదులకు కానీ ఎక్కడా కూడా గోషువా అప్సువా, వాళ్ళ కోసం అని చెప్పి సంపదలు ఇవ్వడానికి కానీ జలములు సమర్పించడానికి కానీ వేటికి కూడా ఎక్కడ ఎవరిని రక్షిస్తూనే ఉంటారు. అతడు పార్యే, సంగ్రామాలలో కాంతి గలవాడైనా ఎవడైనా విజిగీషతో వచ్చినా కూడా అలాంటి శత్రువుని వ్రజం దత్త, వాడికున్న సంపద సమూహాలన్నీ చీల్చి పారవేసేవాడు అవుతాడు. అదే భీమసేనుడి యొక్క గొప్పతనము. భీముడి గొప్పతనాన్ని ఇంకో భాగంలో కూడా చెప్పుకుందాం. అప్పుడు నకుల సహదేవుల విషయానికి వెళదాం. స్వస్తి.